నమస్తే. కొడంగల్ ఈ ఘటన తర్వాత ఏ విధంగా అయితే కొడంగల్ రైతులకు సంబంధించి అక్కడ ఏ విధంగా పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటికీ అరెస్ట్ చేసిన పరిస్థితి ఒకవైపు నడుస్తా అంటే ఇంకోవైపు కేటీఆర్ ఢిల్లీ తిరుగుతుండే. సో బీజేపీ పార్టీని దానికి సపోర్ట్ కోసం తిరుగుతుండే. అరెస్ట్ భయం పట్టుకుంది కాబట్టి ఢిల్లీలో తిరుగుతుండు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. సో మాట్లాడడం దీని అన్నిటి గురించి మాట్లాడే మనతో పాటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రజితా రెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. సో మేడం, ఫస్ట్ గా కొడంగల్ ఇష్యూ, అందులో బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉంది. కేటీఆర్ అరెస్ట్ భయంతోనే అంతా ఏదో ఒకటి అల్లరి లేపాలి అని చెప్పేసి అందుకని సురేష్ అనే వ్యక్తిని మధ్యలో పెట్టి పట్నం నరేందర్ రెడ్డి సపోర్ట్ తో ఇదంతా చేయించండు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేను డైరెక్ట్ చెప్తాను. చూడండి, ఇలా సబ్బండ వర్గాలు ఎదురుతిరిగేసరికి బీఆర్ఎస్ పార్టీ చేపిస్తుందన్న భ్రమలో ఉన్నారు వాళ్ళు. అంటే 11 నెలల పాలన గత ప్రభుత్వాలను విమర్శించుకుంటా, కేటీఆర్ గారిని తిట్టుకుంటా, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టుకుంటానే గడిపినరు. వాళ్ళు వచ్చిన ఈ 11 నెలల్లో ఒక ఇటుక పిల్ల పెట్టి ఒక కొత్త కట్టడం కానీ, ఒక కొత్త ప్రాజెక్టు కానీ, ఒక కొత్త ఏది కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఏ ఒక ప్రతిష్టాత్మక పని కూడా లేదు చెప్పుకోవడానికి. అన్నీ కూడా ఇట్లాంటి అంటే నిరంకుశత్వ ధోరణి నడుస్తుంది. ప్రజాస్వామ్యం లేదు. ప్రశ్నిస్తే అరెస్టులు. ఇవాళ కొడంగల్ రైతులు ఫార్మాసిటీ పేరుతోని వాళ్ళ భూములు లాక్కుంటుంటే వాళ్ళ కడుపు మండి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇవాళ వాళ్ళు ధర్నాలు చేస్తుంటే మా నాయకుడు వాళ్ళకు మద్దతు ప్రకటించడమే నేరం అయిపోయింది వాళ్ళకు. ఇలా రైతుల పక్షాన మా నాయకుడు కొట్లాడినందుకు ఈ అరెస్ట్ చేసినారు. నిజంగా ఈ అరెస్టును ప్రజలంతా కూడా ఖండిస్తున్నారు. పార్టీలకు అతీతంగా రైతుల పక్షాన ఉన్నందుకు ఇలా నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. అంటే మీరేమో రైతుల పక్షం కొట్లాడడం కాబట్టి అరెస్ట్ చేసామని మీరు అంటా ఉన్నారు, కానీ అక్కడేమో ఈ రెచ్చగొట్టి అధికారులపైన, అంటే ఒక కలెక్టర్, జిల్లా స్థాయి రెవెన్యూ సంబంధించిన అధికారులపైన రెచ్చగొట్టి ఈ విధంగా చేసిరు కాబట్టి ఇదంతా ఎంకరేజ్ చేసేది కాదు అని చెప్పేసి అంటా ఉన్నారు. చూడండి, వాళ్ళు రైతులండి. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ప్రజలకు మనోభావాలు ఉండేయండి. వాళ్ళకి రాజకీయ విచక్షణ లేదా? వాళ్ళకి ఏం తెలియదా? అంటే ప్రజలు మీకు అంత వెర్రిబాగులకు కనబడుతున్నారా? అంటే మీరేదో అనుకుంటే అది అయిపోద్దండి. మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇలా ప్రజలు కడుపు మండి ఇలా రైతుల భూములు లాక్కుంటుంటే మా భూములు మాకు కావాలని ఉద్యమం చేస్తున్నారు. అది కనిపిస్తలేదా మీకు? ఎంతసేపు గత ప్రభుత్వాల మీద పడేడుస్తున్నావు. నువ్వు రైతులకు న్యాయం చేయవయ్యా. నువ్వు ఏదో చేస్తావు, అరచేతిలో వైకుంఠం చూపించినావు. నువ్వు రైతు బంద్ అన్నావు, రైతు బీమా అన్నావు, రుణమాఫీ అన్నావు, 500 బోనస్ అన్నావు. నువ్వు రైతులకు ఏమేమో చెప్పి ఒక్కటి కూడా చేయకుండా ఇలా ఉన్న భూములు పంటలు పండించుకుని బతికే రైతుల భూములు లాక్కుంటే వాళ్ళు పాపం వాళ్ళ కడుపులు మండి వాళ్ళ ఆర్ధనాదాలు మీకు వినిపిస్తలేవా? వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? ఇలా రైతులు అఘోరిస్తున్నారండి. ఇలా రైతులను అరెస్ట్ చేస్తావా నువ్వు? ఎప్పుడే రైతులకు బేడీలు వేసేసిన ప్రభుత్వం ఎక్కడన్నా ఉందండి? ఇలా రైతులను అరెస్ట్ చేసి రాత్రికి రాత్రి తీసుకొచ్చి ఎంతమందిని జైల్లో పెడతావు? ఇలా కొడంగల్ నీ సొంత ఇలాకాలని నీ రైతులనే నువ్వు నాశనం చేస్తున్నావు అంటే ఇక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంది? వేరే రైతాంగం ఎక్కడ పోవాలి? ఇలా పచ్చని పంటలకు రైతులకు విడదీయలేని సంబంధం ఉంటది. నువ్వు ఇట్లా పోలీసులను పెట్టి కర్కశంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నా. ఇంకో విషయం మేడం, కేటీఆర్ ఢిల్లీ టూర్ ఉన్నారు, కేటీఆర్ ఢిల్లీలో తిరుగుతున్నారు, మళ్ళీ వచ్చారు కాబట్టి సో అరెస్ట్ అవుతారనే భయంతోనే అక్కడ బీజేపీ సంబంధించిన పెద్ద పెద్ద నాయకులతో ఒప్పందాలు కూర్చుకోవడానికి పోతున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా చెప్తా ఉన్న పరిస్థితి. అంటే నిజంగా ఢిల్లీ అందుకే వెళ్ళారంటారా? చూడండి, మీ అక్రమ అరెస్టులకు భయపడేటోళ్ళు ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ నేతల గురించేనా మీరు మాట్లాడేది? ఉద్యమ సింహాలండి మా నేతలు. ఉద్యమం చేసి చావు నోట్లు తలబెట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం అనేక అవమానాలను ఎదుర్కొన్నారు, జైళ్ళకు పోయినరు. అన్ని రకాలుగా వీళ్ళు అనుభవించిన వాళ్ళేనండి. మీరు దొంగలు, దొడ్డిదారిన ప్రభుత్వానికి వచ్చిర్రు. మీరు ఏమంటారు, పులితోలు కప్పుకున్న నక్కలు కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఇలా మీరు ఏదో చెప్పి ఏదో చేస్తున్నారు రాష్ట్రంలో. ఇలా మీరు 50 లక్షల సంచులతో పట్టపగలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి జైలుకు పోయిన వచ్చిన వాళ్ళు. మేము రాష్ట్ర సాధన కోసం జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. మీకు మాకు ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉందండి. ఇలా నక్కకు నాగలోకం అంత ఫరక్ ఉంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ నేతలు దేనికైనా సిద్ధంగా ఉన్నారు. ఇలా స్వపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా మేము ప్రజల పక్షాన్నే ఉన్నాము. ఇలా రైతులకు అన్యాయం జరుగుతుంటే మా నాయకులు చూస్తూ ఊరుకోరు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మా దిక్కున్నారు, మా నాయకుని దిక్కున్నారు. ఇలా మా నాయకుని అరెస్టును ఖండిస్తున్నారు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఎంతమందిని మోసం చేస్తావు, ఎంతమంది ఉసురు తీసుకుంటావు? హైడ్రా పేరుతోనే అన్ని రకాల ప్రజలను రోడ్డు మీదకి తీసుకొచ్చినావు. దాదాపు 2 లక్షల ప్రజలు రోడ్డు మీద పడ్డారు. మరి ఇలా వాళ్ళకి ఇస్తానన్న హామీలు ఎక్కడ పోయినాయి? వాళ్ళకు వేరే సోర్స్ చూపించినవా? వాళ్ళు ఇలా రోడ్డు మీద ఆర్ధనాదాలు. వాళ్ళకు 1,00,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను. నువ్వు ఎక్కడ ఎవరు కట్టినండి? నువ్వు కట్టినావు రాత్రికి రాత్రి. ఇలా కేసీఆర్ గారు మహానగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టిండు. కట్టనే లేదని విమర్శించిన నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి ఇలా రాత్రికి రాత్రి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇలా వీళ్ళు ఇల్లు కూడా కొట్టినావు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను. మరి ఏంది నీ డ్యామేజ్ కంట్రోల్ కి ఇలా కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లు దిక్కైనాయి అంటే ఇక్కడ ప్రజాపాలన ఏందనేది అర్థం చేసుకోవచ్చు. నువ్వు ప్రజాపాలన అని చెప్పేసి రాక్షస పాలన చేసుకుంటా ఇలా అన్ని వర్గాల ప్రజలను హింసించుకుంటా నువ్వు ఒక పైశాచిక ఆనందం పొందుతున్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా సెక్రటరీ కేసీఆర్ గారు కట్టించిన
సెక్రటేరియట్ లో కులుకుతున్నావు తప్పించి నువ్వు చేసేది ఏం లేదు. ఇలా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినావు. ఇట్లనే ఉంటే తెలంగాణ అట్టడుగుకు పోయే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రేవంత్ రెడ్డి రాక్షస క్రీడని ఇంకా చూడడానికి సిద్ధంగా లేరనేది క్లియర్ గా ఉంది. సో ఇంకోటి బీఆర్ఎస్ బీజేపీ ములాఖాత్ అవుతున్నాయి, గ్లోబైకార్ ఒప్పందాలు జరుగుతున్నాయి. అందుకనే ఇటు మహారాష్ట్ర ఎలక్షన్ లో కావచ్చు, ఏదైతే నార్త్ ఎలక్షన్ జరుగుతుంది అక్కడ అందుకనే బీఆర్ఎస్ నాయకులు సో కాంగ్రెస్ 6 హామీలు ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ కి ఓటేయొద్దని చెప్తురే తప్ప ఇటు బీజేపీకి సంబంధించి కానీ ఇలాంటి స్టాండ్ తీసుకుంటలేదు. సో ఇండైరెక్ట్ గా బీజేపీని సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ చెప్తాను. ఇలా కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని రహస్య స్నేహితులు. ఎందుకంటే ఇక్కడ బండి సంజయ్ గారు మాట్లాడే మాటలు గాని ఆయన ప్రవర్తించే తీరును గాని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆయన ఏ ఒక్క ధర్నా జరిగినా, ఉదాహరణకు మన నిరుద్యోగుల ధర్నా జరిగింది, అందులో బండి సంజయ్ ఎంటర్ అయ్యిండు, దాన్ని నిర్వీర్యం చేసిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు ఏం లేదండి, వాళ్ళు గెలిచి కూడా బీజేపీ నేతలు చేసింది ఏం లేదు తెలంగాణకు. వాళ్ళు 0 బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా కొట్లాడినోడు లేడు. ఇలా సింగరేణిని ప్రైవేటీకరణ చేసినా బీజేపీ అడిగే పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణ కోసం, మన అస్తిత్వం కోసం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీయే. ఇలా బీజేపీ మన కాంగ్రెస్ చేస్తున్న నీచ సంస్కృతిని, నీచ రాజకీయాన్ని, దొంగ రాజకీయాన్ని బీజేపీ కవర్ చేస్తుంది. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ ఒకటే. వాళ్ళు చేసే విధానాలు ప్రజలకు నచ్చతలేవు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉంది. వాళ్ళు ఎవరు ఎన్ని అనుకున్నా కూడా ప్రజలు మాదిక్కే ఉన్నారు. కేసీఆర్ గారి కోసం చూస్తున్నారు ప్రజలు. ఇలా కేసీఆర్ గారు ఎక్కడ అని వెతుక్కునే పరిస్థితి వచ్చింది తెలంగాణలో. సో ఇంకోటి ఫైనల్ గా చెప్పండి, కేటీఆర్ గారు అరెస్ట్ అవబోతున్నారు అని చెప్పి వార్తలు. సో ఒకవేళ అరెస్ట్ అవుతే ఎలా ఉండబోతుంది? అండ్ ఇంకోటి మీరు ఇంతకుముందు చెప్పినట్టు సో కేసీఆర్ ఎక్కడ ఉన్నారు అని చెప్పి వెతుక్కునే పరిస్థితి వచ్చిందంటే మరి కేసీఆర్ బయటికి ఎందుకు రావట్లేదు అని చెప్పి. డెఫినెట్ గా కేసీఆర్ గారు వచ్చే టైం ఉంది. ఎక్కడైనా కూడా రాజ్యాలు సుభిక్షంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పాలించిండు. రాజ్యం సుభిక్షంగా ఉండే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇలా కేసీఆర్ గారు సైనికులం మేము కొట్లాడుతున్నాం. డైరెక్ట్ గా రాజే వచ్చి యుద్ధరంగ ప్రవేశం చేయాల్సిన అవసరం లేదు. ఇలా మమ్మల్ని ఎదుర్కొంటే చాలు. ఇలా సోషల్ మీడియా కార్యకర్తలను ఎదుర్కొనే పరిస్థితులు లేదు కాంగ్రెస్ పార్టీ. ఇంకా కేసీఆర్ గారు రావన్నా వీళ్ళకు ఏం చేసిండ్రని రావాలండి? వీళ్ళు చేసే అరాచక పాలన క్వశ్చన్ చేయాలంటే ఇక కేసీఆర్ గారే రావాలా? ఇలా చాలా అధ్వాన్న పరిస్థితుల్లో రాష్ట్ర పరిస్థితి ఉంది. ఇలా అట్టడుగు పరిస్థితికి తెలంగాణ కూరుకుపోయింది. ఈయన చేసే అరాచకాలు, ఈయన చేసే దౌర్భాగ్య పాలన ప్రజలు విసిగెత్తిండ్రు. కాబట్టి సీరియస్ గా కూడా కేసీఆర్ గారు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సో ఇటు కేటీఆర్ గారు అరెస్ట్ అయితే ఎట్లా ఉంటుంది? కేటీఆర్ గారిని టచ్ చేసేంత దమ్ము వీళ్ళకి లేకపోవచ్చండి. అంటే వీళ్ళు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే వీళ్ళను ప్రశ్నించే వాళ్ళు ఉండరు. వీళ్ళ అరాచకాలను క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. డెఫినెట్ గా మరి వాళ్ళు చేసే ఆలోచనలు ఉన్నారేమో. అంటే వాళ్ళు ఏది చేసినా కేటీఆర్ కి ఆపాదిస్తున్నారు. రాష్ట్రంలో ఎటువంటి జరిగిన వాళ్ళ మహిళా మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. మరి ఇట్లాంటి కేటీఆర్ గారిని ఉద్దేశించి వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ గారు టార్గెట్ వాళ్ళకు మరి అరెస్ట్ చేస్తే దాన్ని ఏందనేది ప్రజలే ఖండిస్తున్నారు. ఇలా ప్రజలే తిరగబడే పొజిషన్కి వచ్చేసినారు. వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు కానీ ఏవి కూడా కేటీఆర్ గారికి సరితూగలేరు. కేటీఆర్ గారిని టచ్ చేయలేరు. ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు అండి. వీళ్ళకి అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలు వ్యవహారాలు చేసే మనిషి కాదు. ఇది దొంగదారిలో వచ్చేసి ఇలా కేటీఆర్ గారిని ఏదో చేస్తామని పగటి కలలుగా అంటున్నారు. కననివ్వండి, చూద్దాం.